సో ఎలా మేడం, ఎలా మీ కెరీర్ స్టార్ట్ అయింది రియల్ ఎస్టేట్లో? అంటే మహిళలు అనేది చాలా తక్కువ మంది ఈ ఫీల్డ్లోకి రావటం ఉంటుంది, కానీ మీరు 2016లోనే మీ కెరీర్ స్టార్ట్ చేశారు రియల్ ఎస్టేట్ రంగంలో. అంత ఈజీగా ఇందులోకి వచ్చారనుకోవచ్చా మీరు? హానెస్ట్లీ నేను రియల్ ఎస్టేట్లోకి ఎలా ఎంటర్ అయ్యాను అంటే ఐ రియలీ డోంట్ హ్యావ్ ఎన్ ఆన్సర్ ఫర్ దిస్, బట్ ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ క్యూరియస్ అండి. ఈ ప్రైస్ ఫ్లక్చువేషన్స్ ఎలా అవుతూ ఉంటాయి, ఏ కీ ఫ్యాక్టర్ దీన్ని ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది అని చాలా క్యూరియాసిటీ ఉండేది. సో ఇది నేను సర్చ్ చేయడం కానీ రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేకపోతే ఇది ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్లో ఏంటంటే ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ ఫీల్డ్ ఫస్ట్ పాయింట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మా ఫాదర్ సివిల్ కాంట్రాక్టర్ అవ్వడం వల్ల చిన్నప్పటి నుంచి కూడాను ఈ టెండర్స్ అని కన్స్ట్రక్షన్స్ అని అండ్ సైట్ విజిట్స్ ఈ వర్డ్స్ వింటూ పెరుగుతూ వచ్చేసరికి మేబీ ఎక్కడైనా ఇంపాక్ట్ ఉండి ఉండొచ్చు. సో ఒక సర్టెన్ పాయింట్కి వచ్చిన తర్వాత ఏంటంటే ఏదైతే సబ్జెక్ట్ నేను నేర్చుకున్నానో రీసెర్చ్ త్రూ వై కంట్ ఐ స్టార్ట్ ఏ బిజినెస్ విత్ దిస్ నాలెడ్జ్ అనిపించింది. సో సెల్లర్ రిప్రజెంటేషన్, బయ్యర్ కన్సల్టేషన్ అండ్ ఇన్వెస్టర్కి అడ్వైజబుల్ సర్వీసెస్ ఇలాంటివి స్టార్ట్ చేశాను. టచ్ వుడ్ ఐ మెట్ అమేజింగ్ బయ్యర్స్ ఈ ప్రాసెస్లో. అందులో కొంతమంది అయితే దే టర్న్ ఇన్ టు మై గుడ్ ఫ్రెండ్స్ నౌ. ఐ ఫీల్ ఇట్స్ ఎ గ్రేట్ రివార్డ్ మా పార్ట్ ఆఫ్ జర్నీలో నేను ఫీల్ అవుతూనే ఉంటాను. కానీ బాగుంది, కానీ ఐఏఎస్ కూతురు ఐఏఎస్ అవుతారు, డాక్టర్ కూతురు డాక్టర్ అవుతారు, కానీ రియల్ ఎస్టేట్ అవటం అంత ఈజీగా, రియల్ ఎస్టేట్లో ముందుకు రావటం అనేది అంత ఈజీ కాదు. ఇలాంటి సవాళ్ళు ఫేస్ చేశారు మీరు? ఇనీషియల్గా అంటే ఫస్ట్ థింగ్ దీంట్లో ఎవరు లేడీస్ అయితే లేరు. ట్రావెల్ చేయడానికి నాకు కొంచెం టఫ్ అనిపించింది జర్నీ. సో నేను విత్ ఇన్ ద సిటీనే స్టార్ట్ చేశాను నా వర్క్ని. ఇనీషియల్గా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి, ఆ నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడానికి ఐ స్టార్టెడ్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. నేను డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ని. సో ఆ నాలెడ్జ్ని యూజ్ చేసుకొని రియల్ ఎస్టేట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వచ్చాను. సర్టెన్ నెట్వర్క్ని నాలెడ్జ్ని గెయిన్ చేసిన తర్వాత ఐ ఎంటర్డ్ ఇన్ టు దిస్ మార్కెటింగ్ ఫీల్డ్. అక్కడ నుంచి నేను అడ్వైజరీ సర్వీసెస్లోకి ఎంటర్ అయ్యాను. దెన్ ఐ బికెమ్ డెవలపర్ యాజ్ వెల్ 2022కి. ఎందుకు ఎక్కువ మంది మహిళలు ఈ ఫీల్డ్లోకి రావడానికి ఇష్టపడరు? అంటే టైమింగ్స్ కూడా సరిగ్గా ఉండవు, అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. సో ఎక్కువ తిరుగుతూ ఉండాలి, బయట ఫీల్డ్లో ఉండాలి, అంత ఈజీ కాదు. సో మీరు గమనించింది ఏంటి రీసెంట్గా కావచ్చు 2016 నుంచి మీరు ఏం గమనించారు? అలాంటి టఫ్ ఛాలెంజ్ అయితే నేను అనుకోవట్లేదు ఎప్పుడు. నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీ సివిల్ ఇంజనీరింగ్ చేశారు, డెఫినెట్గా తను ట్రావెల్ చేయాలి కదా. అండ్ లేదు ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఒక లేడీ ఒక జాబ్లో ఎంటర్ అయ్యారు, అక్కడ ట్రావెల్ చేయాలి డెఫినెట్లీ. సో ఇట్స్ అబౌట్ అవర్ ప్యాషన్. మనం ఎంత స్ట్రాంగ్గా అండ్ ఎంత మన ఫీల్డ్ని సబ్జెక్ట్ని లవ్ చేస్తున్నామో అది మనకి ఇంత ఈజీ అవుతుంది. టఫ్గా ఫీల్ అయితే ఎనీథింగ్ ఈజ్ టఫ్. ఓకే, అంటే రియల్ ఎస్టేట్ అనేది వైట్ అండ్ వైట్ షర్టు, ఓ బ్రాస్ లైట్, 4 ఉంగరాల నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు 2025కి చాలా మార్పులు జరిగాయి ఇప్పటికి. సో మీరు ఏం గమనించారు మేడం అసలు మొత్తం మీద ఈ రంగంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఇప్పటివరకు ఎలాంటి చేంజెస్ చూసారంటే? నేను డే 1 నుంచి కూడాను ఒక ఎడ్యుకేటివ్ సెక్టార్లోనే ట్రావెల్ అయ్యి ఉన్నాను. మీరు చెప్పిన ఈ వైట్ అండ్ వైట్ చైన్స్ వీళ్ళనైతే నేను ఎప్పుడూ టచ్ చేసింది లేదు. బట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి అయితే కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఎడ్యుకేటర్స్ ఎక్కువ మంది ఉన్నారు, నాలెడ్జ్ ఓరియంటెడ్. అండ్ ఎలా అయితే ప్రొఫెషనల్స్ వేరే సెక్టార్లో ఎలా అయితే స్ట్రక్చర్డ్గా ఆర్గనైజ్డ్గా ఉన్నారో ఈ ఫీల్డ్ కూడా అలాగే డిజైన్ అయ్యి ఉంది రైట్ నౌ. నా ఎక్స్పీరియన్స్ అండ్ ఇంతవరకు నేను చూసొచ్చింది కూడాను. హ్యాపీగా ఉన్నారా అసలు ఈ ఫీల్డ్లో? హ్యాపీ అండి. సో ఓకే మేడం, సో 16 నుంచి మొదలు పెడదాం, అంటే మీ కెరీర్ అప్పటి నుంచే స్టార్ట్ అయింది. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో చాలా మార్పులు అయితే కనపడ్డాయి, అప్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ ఈసారి కొంచెం ఎక్కువ, అంటే లాస్ట్ 1.5 year నుంచి మార్కెట్లో కాస్త స్లో డౌన్ నడుస్తూ ఉంది. సో ఎందుకు ఇంత మార్కెట్ డల్ అవడానికి కారణం? అంటే పొలిటికల్ ఎఫెక్ట్ ఏమైనా ఉందా, లేదు మార్కెట్లో ప్రైజెస్ పెరగటం వల్ల ఇలా జరుగుతుందంటే మీరు ఏం చెప్తారు? లాస్ట్ 1 yearలో అయితే మార్కెట్ స్లో డౌన్ అయిందండి. ఎప్పుడైనా కానీ ఎలక్షన్స్ అవి న్యూ గవర్నమెంట్ వచ్చినప్పుడు 1 year ఇన్వెస్టర్ అండ్ బయ్యర్ అనే వాళ్ళు వెయిట్ అండ్ వాచ్ మోడ్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే న్యూ గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళ ఐడియాలజీ ఏంటి, మోడ్ ఆఫ్ వర్క్ ఏంటి, పాలసీస్ ఏంటి అనే కొంచెం ఐడియా రావడానికి కొంచెం టైం పడుతుంది పబ్లిక్కి కూడా. సో ఎనీ గవర్నమెంట్, ఈవెన్ మీరు టీఆర్ఎస్ ఇనీషియల్ టైంలో వచ్చినప్పుడు అబ్జర్వ్ చేసినా కానీ మనకి 1 to 1.5 year ఈ గ్యాప్ అయితే వచ్చింది ఈ స్లో డౌన్ అనే మార్కెట్. ఇంత స్లో డౌన్ రాలేదు ఐ ఫీల్ అండి. యా నాకైతే అలాగే అనిపించింది. అండ్ నా మెంటర్స్ కూడా అదే నాకు ఇనీషియల్గా ఆ టైంలో ఐఎమ్ జస్ట్ ఏ ఫ్రెషర్. సో నా మెంటర్స్ అందరూ కూడా అదే గైడ్ చేస్తున్నారు. సేమ్ థింగ్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే నాకైతే 1.5 year నుంచి నేను ఫేస్ అయితే ఏం చేయలేదు, టు బి ఓపెన్. ఇది ఒక సైకిల్. యా నేనైతే టఫ్ ఛాలెంజ్ అయితే ఫేస్ చేయలేదు. మరి ఎవరు నెగటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు మార్కెట్ పడిపోయింది? రీసెంట్గా నైట్ ర్యాంక్ రిపోర్ట్ కూడా ఒకటి రిపోర్ట్ ఇచ్చింది, రాబోయే 4 సంవత్సరాల్లో హైదరాబాద్ నెంబర్ 1 ప్లేస్లో ఉండబోతుంది ఆసియాలోనే చెప్పి కూడా చూడటం కూడా జరిగింది. ఇది ఒక సైకిల్ అండి. జనరల్గా ఒక 2 to 3 years చూసాము అనుకుంటే మనకి
హౌసింగ్ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, బూమింగ్లో ఉంటుంది. నెక్స్ట్ 2 to 3 years చూసుకుంటే ఈ ఓపెన్ ప్లాట్ మార్కెటింగ్ అనేది అగ్రెసివ్గా లేకపోతే చాలా ఎక్కువగా రన్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ 2 years ఏంటి అంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ పర్చేస్ చేసి ఇన్వెస్టర్స్ మార్కెట్లోకి ఎంటర్ అవుతూ ఉంటారు. ఈ సైకిల్ ఎప్పుడు ఇలా తిరుగుతూనే ఉంటుంది. ఐ విల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గవర్నమెంట్ వచ్చి సో ప్లేస్లో ఒక సెజ్ వస్తుంది అని అనౌన్స్ చేశారనుకుందాము. అనౌన్స్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ ఇన్వెస్టర్ బయటకు వస్తారు. ఇన్వెస్టర్ బయటకు వచ్చి ఫార్మర్ నుంచి అగ్రికల్చర్ ల్యాండ్ని పర్చేస్ చేసి సమ్ ఇయర్స్ హోల్డ్ చేస్తారు తను. ఎప్పుడైతే ఆ సెస్కి రిలేటెడ్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ కంప్లీట్ అవుతుందో ఈ హోల్డ్ చేసిన ఇన్వెస్టర్ డెవలప్మెంట్కి కానీ అవుట్రేట్కి కానీ సేల్ చేసేస్తారు. దెన్ అది ప్లాటింగ్ వెంచర్గా కన్వర్ట్ అవుతుంది. ఎప్పుడైతే సెజ్ వర్క్ కంప్లీట్ అయిపోయి ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ అయిందో రెసిడెన్షియల్గా ఆ ఏరియా రెడీ అయిపోతుంది. దెన్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతాయి. ఈ సైకిల్ని మనం అర్థం చేసుకొని ఏ టైంలో ఏ ప్లేస్లో ఎంత అమౌంట్తో ఇన్వెస్ట్ చేయాలి అనేది ఐడియా ఉంది అంటే ఇట్స్ ఆల్వేస్ ఎ గుడ్ మార్కెట్. అంటే జరగట్లేదు అంటారా మీరు? ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్ అయితే దీన్ని ఫాలో అవుతున్నారు. టైమింగ్ ఈజ్ అ మెయిన్ కీ అండి ఇక్కడ. ఏ టైంలో ఏ సెగ్మెంట్ మీద ఫోకస్ చేయాలి. రియల్ ఎస్టేట్లో నేను ఓన్లీ రెసిడెన్షియల్ చేస్తాను, ఓన్లీ కమర్షియల్ చేస్తాను, లేకపోతే ఓన్లీ ఓపెన్ ప్లాట్ చేస్తాను అంటే మనకి 365 days బిజినెస్ ఉండదు. కంప్లీట్ 360 degrees నాలెడ్జ్ ఉంటేనే 365 days మనకు బిజినెస్ ఉంటుంది, మనం బిజీగా ఉంటాం. ఓకే. అంటే రియల్ ఎస్టేట్ అనగానే మోర్ మనీ, ఏదో మనం వచ్చేయంగానే అంతా వచ్చేస్తుంది, కోట్లు సంపాదించచ్చు అని చెప్పి మార్కెట్లో బాగుంది. కానీ మీరు చెప్పిన దానికి దీనికి వాస్తవానికి చాలా దూరంగా ఉంటుంది. సో నాలెడ్జ్ లేకుండా చాలా మంది ఎక్కువ మంది వచ్చేసి ఇప్పుడు వెంచర్స్ చేయటం కానీ రకరకాలుగా ఏదో వెంటనే డబ్బులు సంపాదించుకోవాలి, తొందరగా వెళ్ళిపోవాలి అనే ఆలోచనతోనే ఉన్నారు. సో దానివల్ల కూడా మార్కెట్ మీద ఎంత కొంత ఎఫెక్ట్ పడింది అన్న 100% అండి, చాలా ఎఫెక్ట్ ఉంటుంది. మీరన్న ఈ 1.5 year టైంలో ఏంటి అంటే అలా ఎంటర్ అయిన పీపుల్ చాలా వరకు ఎగ్జిట్ అయిపోతారు. ఎవరికైతే కంప్లీట్ నాలెడ్జ్ ఉందో వాళ్ళే సస్టైన్ అవుతూ ఉంటారు ఇక్కడ. బేసిక్గా ఈ ఫీల్డ్లో సక్సెస్ కావాలి అంటే ఫస్ట్ థింగ్ ఉండాల్సింది ఓపెన్ టు లెర్న్ మైండ్ సెట్ అండ్ అడాప్టబిలిటీ. ఇవి రెండు ఉన్నప్పుడు డెఫినెట్గా ఈ ఫీల్డ్లో మనం హైట్స్ చూడవచ్చు. అవి లేకుండా షార్ట్ టర్మ్ గెయిన్ వచ్చింది అంటే అది కొంతవరకే ఉంటుంది. మేబీ లక్ ఫ్యాక్టర్తో రావచ్చు. ఆ బూమ్ ఉన్న టైంలో అందరితో మనము వెళ్ళిపోవచ్చు. బూమ్ లేని టైంలో కూడా మనం సస్టైన్ అవ్వాలి అంటే కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాటిని మనం ఫాలో అయ్యామంటే వీ కెన్ బి ఇన్ ద ఫీల్డ్. మీరు కంపెనీకి ఎండి, మీరు చెప్పండి మేడం, ఒక ఇన్వెస్టరు మీ కంపెనీని చూసి కొనాలా, మీ ఏజెంట్ని చూసి మీ దగ్గర ఇన్వెస్ట్ చేయాలంటే మీరు ఏం చెప్తారు? నేను 2 types ఆఫ్ సర్వీసెస్ చేస్తున్నాను. ఒకటి డెవలప్మెంట్, వెంచర్ డెవలప్మెంట్ చూసినప్పుడు ఏంటి అంటే నా క్రెడిబిలిటీ చూడాలి, ఎట్ ద సేమ్ టైం నేను చేసిన వెంచర్ యొక్క లొకాలిటీ, ఫ్యూచర్ గ్రోత్ చూడాలి. అండ్ అగైన్ నేను ఇక్కడ ఇన్వెస్టర్ అడ్వైజరీ ఇస్తూ ఉంటాను, బయ్యర్ కన్సల్టేషన్స్ ఇస్తూ ఉంటాను. ఈ టైప్ ఆఫ్ థింగ్లో ఏంటి అంటే బయ్యర్ ఏదైనా ప్లేస్లో ప్రాపర్టీ సర్చ్ చేసి నన్ను అప్రోచ్ అయినా వాళ్ళకి నేను ప్రాపర్టీ వాల్యుయేషన్ రిపోర్ట్ ఇలాంటివి ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ఆ టైంలో ఏంటి అంటే వాళ్ళు చెక్ చేసుకోవాల్సింది ఆ పర్టికులర్ లొకాలిటీ గురించి రీసెర్చ్ చేసుకోవాలి, ప్రైస్ ఫ్యాక్టర్ చెక్ చేసుకోవాలి, బిల్డర్ క్రెడిబిలిటీ ఉండాలి. ఎస్పెషల్లీ ఓపెన్ ప్లాట్స్కి వచ్చేసరికి ఏంటి అంటే ఫ్యూచర్ మెయింటెనెన్స్ వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. చాలామంది ఓపెన్ ప్లాట్లో ఇంన్వెస్ట్ చేసేసాను, XYZ ఇయర్స్ తర్వాత నేను సేల్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆ రీసేల్ ఎప్పుడు మీకు ఈజీ అవుతుంది అంటే దాని మెయింటెనెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వీఆర్ హ్యూమన్స్, కంటికి అందంగా కనిపించిందే మనం తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి శ్రీశైలం హైవేలో RRR అండ్ 4th సిటీ అనౌన్స్మెంట్ తర్వాత చాలా కొత్త వెంచర్స్ వచ్చాయి. ప్రీవియస్గా కూడా అక్కడ వెంచర్స్ ఉన్నాయి 4-5 years ముందు కూడాను. బట్ యాజ్ ఎ బయ్యర్ మీరైనా నేనైనా ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళాము అంటే ఓల్డ్ వెంచర్లో రీసేల్వి కానీ లేతే కొన్ని మిగిలిపోయి ఉంటాయి ప్లాట్స్, అవి పర్చేస్ చేయమంటే మనం చేయట్లేదు. న్యూ వెంచర్లో 1 రూపీ ఎక్కువైనా మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాము.